యమ్మీ యమ్మీ కొంచెం హెల్దీ పిజ్జా. గోధుమ పిండి, మైదా పిండి, కరాచీ ఇలాంటివేమీ వాడకుండా స్పెషల్ బేస్తో పిజ్జా ప్రిపేర్ చేశాను. ఇందులోని బ్లూపర్స్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. పిజ్జా బేస్కి మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, పెసరపప్పు. పెసరపప్పుతో చేస్తున్న పెసరపప్పుని వీలైతే గంట, కనీసం ఒక్క అరగంట నానబెట్టినా పర్వాలేదు. అందులో ఉన్న నీళ్ళంతా తీసేసి పెసరపప్పు వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని గట్టిగా రుబ్బుకోవాలి. అలానే మరీ పల్చగా దోసల పిండిలాగా పెసరట్ల పిండిలాగా కాకుండా కొంచెం తిక్కగా రుబ్బుకుంటే అట్టు వేసుకోవడానికి బాగుంటుంది. స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటుంది, పెసరపప్పుతో వేస్తుంది, పెసరట్టు మీద పిజ్జా వేస్తుంది, ఏంట్రా బాబు అనుకోకండి. పిజ్జాని మారం చేస్తూ పిజ్జా కోసం ఆరాటపడే చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. పైన టాపింగ్ కోసం పన్నీర్ టిక్కా చేస్తున్నాను. పన్నీర్ టిక్కా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి వేసి కాస్త ఉప్పు కారం పసుపు వేసి మిక్స్ చేసి ఇలా పన్ను మీద కాల్చుకోవాలి. అదే పన్ను మీద ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి లైట్గా టోస్ట్ చేస్తున్నాను. దీని తర్వాత అదే పన్ను మీద 2 చుక్కలు నూనె వేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పెసరపిండి వేసుకోవాలి. పెసరపిండి వెంటనే వేసేసుకోవచ్చా అంటారేమో, 10 నిమిషాలు ఆగి వేసుకుంటే బాగా వస్తుంది. పిజ్జా బేస్ని మరీ దోశల్లాగా కరకరలాడేలా కాకుండా, రొట్టెలాగా మరీ దోరగా కాకుండా 2 వైపులా ఉడికేలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత దాన్ని పక్క తీసుకుని దానిపైన టాపింగ్ చేసుకుందాం. మీరు ఇంకా హెల్దీ కావాలనుకుంటే పైన వాడే సాసుల్ని, మయోనీస్ని వాటిని కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే ఇంకా రుచి, ఇంకా ఆరోగ్యంగా అనిపిస్తుంది. దానిపైన ఉల్లిపాయ ముక్కల్ని, టొమాటో ముక్కల్ని, క్యాప్సికమ్, ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ టిక్కాని, దానిపైన ఆరిగానో వేసుకున్నాను. ఆ పైన చిల్లీ ఫ్లేక్స్ని, అవి ఇంట్లో చేసిన చిల్లీ ఫ్లేక్స్ అండి. ఒక చిల్లీని జస్ట్ రోస్ట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే పైన చిల్లీ ఫ్లేక్స్, ఆ పైన మోజిల్లా చీజ్ వేసి మళ్ళీ పెనం పైన డైరెక్ట్ పెట్టేసుకొని మూత పెట్టేయడమే. ఆ మోజిల్లా చీజ్ మెల్ట్ అయిపోయిన తర్వాత తీసుకొని తింటే చీజ్ ఇలా సాగుతూ, అబ్బా ఎంత టేస్టీగా ఉందనుకున్నారు. చాలా రుచిగా ఉందండి, ప్రామిస్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ప్రిపేర్ చేసిందే మా తమ్ముడి కోసం, వాడే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాడు. ఒక నిమిషం, మ్యాడ్ స్పెషల్ ఎంట్రీ స్క్రీన్లో నువ్వు వచ్చి అలాగా నువ్వురా ఇంతకు ఫోన్ ఇచ్చావు కదా, దానివల్ల చూద్దాం. అలాగే నీకు వైట్ అంట. కట్ 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 నవ్వేస్తున్నాయి. వాటర్